మనకు నిజంగా పుణ్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారండి? అడుగడుగున. చీమలకు చక్కెర పోస్తే మనకే పుణ్యం, పక్షులకు గింజలు పోస్తే మనకే పుణ్యం, ఎవరితోనన్నా నవ్వుకుంటూ మాట్లాడితే మనకే పుణ్యం, ఎవడైనా లేబట్టలేని వస్తువు కొంచెం ఆసరైతే మనకే పుణ్యం, ఎవరికైనా తోవ తెలియకపోతే చూపెట్టడం వలన మనకే పుణ్యం. దాని తర్వాత ఎన్ని రకాల పుణ్యాలు చేసుకోవచ్చు. ఎవడైనా కూడా దేవుని గుడికి పోతుంటే పండిస్తే మనకే పుణ్యం. మరి ఈ పుణ్యాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరికైనా పిడికెడు భిక్షం వేస్తే, భిక్షగాడే లేకపోతే మనకు పుణ్యం ఇచ్చేవాడు ఎవడున్నాడు? పిడికెడు బియ్యం తీసుకుంటాడు, అయ్యా మీ వంశం అంతా చల్లగా ఉండని దీవించుకుంటూ పోతాడు. ఆ దీవించే దీవెన వాడికి ఏమైనా వేదమంత్రాలతో దీవించవలసిన అవసరం లేదు. దీవించవచ్చుగాక, కానీ నాయనా చల్లగా బతుకు చాలు. ఆ వేదంలో కూడా గదే అర్థం చెప్పినది, పురాణంలో గదే అర్థం చెప్పినది. ఇవి పుణ్యం ఇచ్చేటివి. ఇంట్లో పెద్ద మనిషి తల్లి ఉన్నది, తండ్రి ఉన్నాడంటే నువ్వెంత అదృష్టవంతునివే. నీకు అసలు ఏ కార్యక్రమం చేయకుండా తల్లికి తండ్రికి ఒక నమస్కారం చేసి, అమ్మా నీళ్ళు తాగుతావా, అన్నం దేవన్నా, స్నానం చేస్తావా, నీళ్లు పెట్టానా, ఎందుకే నువ్వెందుకు ఉతుకుంటావే బట్టలు, వృద్ధాప్యంలో నేను ఉతుకుతా. చిన్నప్పుడు ఆమెనే ఉతికింది మన బట్టలని తల్లి. ఆ రకంగా నువ్వు తల్లికి తండ్రికి కొంచెమైనా కృతజ్ఞతగా చేయగలిగితేవా దాని పేరు పితృయజ్ఞం అంటారు. ఆ పితృయజ్ఞం మాతృయజ్ఞం ఎన్ని రోజు చేసుకోవచ్చు. అయ్యో నాకు యాది లేదే, మా తల్లి పోయినాక ఈ కథ తెలిసే, నాకు మా తండ్రి పోయినాక తెలిసే, ఉండంగా తెలియకపోయాయి. ఇంకోళ్ళని తల్లిగా తండ్రిగా భావించు. ఏ పెద్ద మనుషులన్నా నిత్యం వృద్ధోపసేవితా భాగవతంలో చెప్తాడు. నిత్యం కూడా వృద్ధులు పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లల మనస్తత్వం అప్పుడు మనం ఎట్లా ఉంటామో పెద్ద మనుషులుగా అంతే ఉంటారండి. బాగా ముసలి వాళ్ళు అయిపోయినాక ఏమవుతుంది, వాళ్ళకి ఏ కోరికలు ఉండవు. ఇక ఒక్క పండిచ్చినా సంతోషమే, ఇంత చక్కెర పెట్టినా సంతోషమే, ఒక్క మంచి మాట మాట్లాడినా సంతోషమే, కొంచెం లేవలేకపోతే లేబట్టినా అబ్బా నన్ను లేబెట్టినవా నాయన చల్లగా బతుకుంటాడు. లేబట్టినంత మాత్రం నీకు చల్లగా బతుకొని దీవెన ఇస్తున్నట్టు అటువంటి దీవెనలు నీకు ఎక్కడ దొరకాలి? అందుకే మహాభారతంలో భీష్ముడు అంటాడు, నాకింత ధైర్య సాహసాలు బలం ఎందుకుందో తెలుసునా, మా అమ్మ గంగాదేవి యొక్క ఆశీర్వచనం ఉంది, నాకే బలం అవసరం లేదు, తల్లి ఆశీర్వచనమే నాకు కావాలి అంటాడు. ఈ పంచమహాయజ్ఞాలు ఎవరైతే రోజు చేసుకోగలుగుతాడో వాడు మహా పుణ్యాత్ముడు. ఈ పంచమహాయజ్ఞాలు చేస్తే మరి ఆ పక్షులకు మనం పోసినట్టు తెలుస్తుందా, చీమలకు తెలుస్తుందా అంటే చీమలకు తెలియకపోవచ్చు, పక్షులకు తెలియకపోవచ్చు, తెలియవచ్చు. వాటికి అంతర్యామిగా ఉన్నవాడేవాడు పరమాత్మ. నాయనా నీకు చిన్న శక్తి ఇచ్చాను, ఆ ఉన్న చిన్న శక్తిని నువ్వేం చేసావు, ఉపయోగం చేసుకున్నావు జీవితంలో, చాలు. కోటీశ్వరుడు ఏనుగులకు చెరుకు గడలు పుడితే ఎంత పుణ్యమో, ఏమి లేనివాడు ఇంత చక్కెర చీమలకు పోసిన గంతే పుణ్యం. పుణ్యములు తక్కువ ఎక్కువ లేదండి, ఏ పుణ్యమైనా పుణ్యమే. పట్టు వస్త్రం కట్టుకున్నాడు ఒకడు, వట్టి వస్త్రం కట్టుకున్నాడు ఒకడు, కాటన్ కట్టుకున్నాడు ఒకడు, జరీ కట్టుకున్నాడు ఒకడు. ఎవరైనా శరీరాన్ని కప్పడానికే వస్త్రాలు తప్ప ఇది కట్టుకుంటే గొప్ప, అది కట్టుకుంటే తక్కువ అనేటువంటిది ఏం లేదండి. శరీరాన్ని కప్పేది, మాన సంరక్షణ చేసేది వస్త్రం. అది ఏదైతేమి, ఏ రంగు అయితేమి, ఏదైతే ఉన్నది దానిలో విలువతో సంబంధం లేదు. అటగే పుణ్యం కూడా అడుగడుగున ఇచ్చేవాడు. తల్లి ఇస్తుంది, తండ్రి ఇస్తాడు, మనిషి ఇస్తాడు, బిచ్చగాడు ఇస్తాడు, పక్షులు ఇస్తాయి, పాములు ఇస్తాయి, అన్ని ఇస్తాయి.
దాన్ని నువ్వు ఉపయోగం చేసుకోగలిగితే. అందుకే భీష్ముడు చెప్తాడు, నిత్యం వృద్ధోపసేవిత. నీ తల్లి తండ్రి లేకపోతే, ఉన్నప్పుడు జ్ఞానం లేకపోతే, వాళ్ళు పోయినాక జ్ఞానం వస్తే కనీసం ఎప్పుడు ఎవరైతే వృద్ధులు కనిపిస్తారో వాళ్ళకు సేవ చేయరా నాన్న. అందుకోసమే మేము ఒక ఇంటికి వెళితే ఏదో మాట్లాడుకుంటూ కూర్చుంటే 4 ఊర పిచ్చుకలు వచ్చినాయండి అక్కడికి. కిచకిచ కిచకిచ అంటున్నాయి అవి. అయ్యగారు మీరు ఒక 5 నిమిషాలు కూర్చోండి, ఊర పిచ్చుకల గూడు దగ్గరికి కోతులు వచ్చినట్టున్నాయి, కొట్టి వస్తాను వెళ్ళింది ఆమె. ఆమె ఇక్కడనే ఉంది, మేము మాట్లాడుతున్నాము. అరే ఊర పిచ్చుకల గూడు దగ్గరికి కోతులు వచ్చినట్టున్నాయి ఎట్ట తెలుసా? అవే చెప్పినాయి కదా ఇప్పుడు వచ్చి. అంటే ఎట్లా తెలుసు అంటే, ఓసారి ఆమె ఆ ఊర పిచ్చుకల గూడు దగ్గరికి కోతి వస్తే ఒక కర్ర తీసుకొని కోతిని కొట్టడం జరిగింది, బెదిరించి. అప్పుడు ఆ ఊర పిచ్చుకలు అనుకునే, కోతి వచ్చినప్పుడల్లా అమ్మకు చెప్తే కొడుతుంది. వెళ్ళి చూస్తే వాస్తవమేనండి, కనిపించింది. వాటికి ఏం తెలుసు అంటే, వీళ్లకు చెప్తే ఈ పని అవుతుంది. మరి దాని భాష మనకు రాదు, మన భాష దానికి వచ్చనో రాదో మనకు తెలియదు. కానీ అవి కిచకిచ అనడంలో నీకు ఎట్లా తెలిసిందమ్మా అంటే, అయ్యగారు నేను రోజు చూస్తుంటా కనుక మామూలుగా ఉన్నప్పుడు కిచకిచ వేరే తీరుంటుంది, తినే ముందు కిచకిచ వేరే తీరుంటుంది, వాటికి భయమైనప్పుడు కిచకిచ వేరే తీరుంటుంది. ఏంటి భేష్ అమ్మా, ధన్యురాలవి తల్లి, చాలు. అంటే ఒకళ్ళను భయము నుంచి నువ్వు అభయం ఇయ్యగలిగినవు కదా ఒక ప్రాణికి. అట్లాగే అందరికీ నువ్వు చేతనైతే అభయం ఇయ్యి చెయ్యగలిగిన పని ఏమైనా ఉంటాయా? ఇది మీతోనే అవుతుందట పని, నాతోని కాలేకపోయింది కనుక మీరు నాకు ఈ పనిలో సహాయం చేస్తారా? అవకాశం ఉందా? చెయ్యి, అది ధర్మమే. దేశాన్ని రక్షించే శక్తి లేకపోయింది మనకు, కనీసం దేహాన్ని రక్షించుకో. దేశాన్ని రక్షించే శక్తి లేకపోయి దేహాన్ని, నీ శరీరాన్ని నువ్వు రక్షించుకో, జాగ్రత్త పెట్టుకో, చాలు. నీలాగా చూసి నువ్వు చాలా చక్కగా ఆరోగ్యంగా ఉన్నావు. ఏమిటి ఆరోగ్య రహస్యం అంటే, దొరికింది తింటా, తిన్నదాంతోనే తృప్తి పడతా. ఈ 2 ఉన్నాయా నీకు ఆరోగ్యం, ఆనందం, అందము నీ వెంటనే ఉంటుంది. అందుకే పరమాత్మ కూడా తృప్తిగా జీవించు అంటాడట. బాగా కృతజ్ఞత కలిగిన వాడు, ఎవరైనా ఏదైనా ఒక చిన్న సహాయం చేస్తే వాళ్లకు కృతజ్ఞతగా నువ్వు ఉండు. ఏమిటా కృతజ్ఞత? నమస్కారం అయ్యా, ఎందుకు పెడుతున్నాను నాకు నమస్కారం. ఆనాడు యాత్ర పోయినప్పుడు నా పెట్టే ఎవడో పక్కకు పడేస్తే తెచ్చిచ్చింది మీరే కదనండి, అందుకోసం నమస్కారం. ఎన్నడు యాత్ర పోయిండు వీడు అంటే, 20 ఏళ్ల కిందనో పోయిండు. 20 ఏళ్ల కింద తెచ్చిచ్చిండు పెట్టేవాడు మర్చిపోతే. కానీ కనిపించినప్పుడల్లా కృతజ్ఞత తెలుపుతున్నాను. అందుకే మనవాళ్ళు ఏమంటారు సామెత, సద్ది తిన్న రేవును మరువరాదు. మనమే కాదండి, ప్రతిదీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నది. మానవుడికి ధనమో విద్యనో పదవో వస్తే ఏం చేస్తాడు? వంచిన తల ఎత్తుకొని నడుస్తాడు. కానీ చెట్టుకు బాగా కాయలు కాసినాయి అనుకోండి, వంగిపోతుంది. దేనికోసం వంగిపోతాడట అంటే, నేను ఎక్కడి నుంచి పుట్టాను, ఈ కాయలు రావడానికి కారణం ఏమిటి అని భూమికి కృతజ్ఞతగా వంగుతుంది చెట్టు. అందుకే అది పుచ్చుకునే నీళ్ళు ఎటువంటి అంటే వట్టి నీళ్ళే. మీరు నిమ్మ చెట్టుకి ఏమైనా ఫిల్టర్ చేసిన వాటర్ పోస్తున్నారా? పూల చెట్టుకి ఏమైనా ఫిల్టర్ చేసిన వాటర్ పోస్తున్నారా? పోయారు. ఏ నీళ్ళైనా పర్వాలేదు, తాగుతుంది. కానీ నిమ్మకాయలు మనం ఏదో పాడు నీళ్లు పోసినాము చెట్టుకోనంటే పాడుకాయలు ఇస్తుంది, అది మంచి కాయలే ఇస్తుంది. అది దాని సహజ లక్షణం అంటారు. ప్రథమ వయసితో ప్రథమ వయసి పీతం
తోయమల్పం స్మరంతః శిరసి నిహితభారా నారికేళానరాణాం సలిలమమృతకల్పం దధ్యురాజీవితాంతం నహి కృతముపకారం సాధవో విస్మరంతి ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః. కొబ్బరి చెట్టు పెట్టామండి, ప్రథమ వయసి పీతం. దానికి ఏ నీళ్లు వస్తున్నాం మనం? మామూలు నీళ్ళే. బిందెతో తీసుకుపోయి చేత కాకపోతే ఏం చేస్తాం? ఇంట్లో వాడుకున్న నీళ్ళు, బట్టలు ఉతికిన నీళ్ళు, బాసనలు కడిగిన నీళ్ళు, స్నానం చేసిన నీళ్ళు, చేతులు కడిగిన నీళ్ళు, ఏ నీళ్ళైనా దానికి పోయేటట్టు ఏం చేసినా ఒక కాలువ తయారు చేసి ఇక్కడ మనం కడుక్కుంటే అక్కడికి వెళ్ళిపోతున్నాయి నీళ్ళు. ప్రథమ వయసి పీతం తోయమల్పం స్మరంతః. కానీ ఆ చెట్టు ఆ నీళ్లను ప్రేమగా తాగుతుంది. నాకు ఈ నీళ్ళు ఎందుకు? బట్టలు ఉతికిన నీళ్ళు, బాసనలు దోమిన నీళ్ళు అంటుంది ఆ చెట్టు. ఏదైనా పోయి నేను స్వీకరిస్తా. శిరసి విహిత భారా నారికేళానరాణం. ఎక్కడ పోస్తున్నావు నువ్వు నీళ్ళు? చెట్టు మొదట్లో వస్తున్నావు. పెరిగింది చెట్టు. ఎన్నాళ్ళు వచ్చావు నువ్వు? ఓ 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఆ కాలువ పెట్టావు. బాగా పెద్దగా అయిపోయిన తర్వాత చెట్టుకి ఇప్పుడు రావి చెట్టుకి ఎవరైనా నీళ్లు పోస్తారా? పోయారు. అది ఏం చేస్తుంది? నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అక్కడ దాకా వేళ్లను పంపించి అక్కడి నుంచి అదే నీళ్లు తాగుతుంది. మొలకగా ఉన్నప్పుడు మాత్రం దాని వేళ్ళు లోపల దాకా పోవు కనుక నీ పోషణ అవసరం, నువ్వు నీళ్లు పోయాలి. అట్లాగే కొబ్బరి చెట్టుకు నీళ్లు పోసి పెంచితే ఏమైందట అంటే నువ్వు మూలంలో మొదట్లో నీళ్లు పోసావు. శిరసి విహిత భారా నారికేళానరాణం. నువ్వు బిందెతోని నీళ్లు మోసుక వచ్చిపోయలేదు. ఓ కాలువలో తోడావు, నీళ్లను వాడుకున్న నీళ్ళన్నీ దానికి పోయినాయి. కానీ అదేం చేస్తుంది? వాడుకున్న నీళ్ళని ఏది నీకు? శిరసి విహిత భార. నెత్తి మీద 100 కాయలు మోస్తుంది ఆ కొబ్బరి చెట్టు. చూస్తుంటాం మనం. 100 కాయలు మోస్తుంది. ఎవరి కోసం మోస్తుంది? అదే నీ కోసం మోస్తుంది. మోసి ఏం చేస్తుంది? సలిలమమృత కల్పం దద్యురాజీవితాంతం. 3 ఏళ్ళు నువ్వు నీళ్లు పోస్తే ఆ చెట్టు బతికున్నంత వరకు కాయలు కాస్తుంది. బతికున్నంత వరకు కాయలు కాయడమే కాదు, కాసిన కాయను నువ్వు తెంపుకొని నీళ్లు తాగితే ఎట్లా ఉంటాయండి ఆ నీళ్ళు? మనం పారవసిన నీళ్లు, బట్టలు ఉతికిన నీళ్ళు తిరిగి ఉంటాయి. అవి కమ్మటి నీళ్ళు ఇస్తుంది. అది తాగిన కొద్దీ తాగాలనిపించేటువంటి ఒక నీరును ఇస్తుందట. ఎవరు? కొబ్బరి చెట్టు. ఒక కొబ్బరి చెట్టే కాదు, అది మామిడి చెట్టే కావచ్చు, కొబ్బరి చెట్టే కావచ్చు, సపోటానే కావచ్చు, ద్రాక్షనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. యోగ్యంగా నువ్వు తినడానికి వీలయ్యేటువంటి యొక్క ఆహారాన్ని, పానీయాన్ని ఇస్తుంది ఆ చెట్టు. మరి నువ్వేం పోసావు? ఏమీ లేదు, వట్టి నీళ్ళ కాలువ పెట్టామంతే. మరి దాన్ని ఏమైనా గుంజినవా నువ్వు పెరగడానికి? అదే పెరిగి సహీకృతముపకారం సాధవో విస్మరంతి. మంచి మనుషులకు కూడా ఏదైనా చేస్తే జీవితాంతం కృతజ్ఞత పెట్టుకుంటారట వాళ్ళు. మనం అప్పుడప్పుడు కొంతమంది మనుషులే జ్ఞాపకం ఉంటారండి మనకు. ఊరికే తిరిగేవాళ్ళు, యాత్రలు చేసేవాళ్ళు, ఏయో కార్యక్రమాలకు వెళుతూనే ఉంటాం. ఒకటి కాగానే ఒకటి, ఒకటి కాగానే ఒకటి, ఒకటి కాగానే ఒకటి. ఎన్నని జ్ఞాపకం ఉంటాయట మనకు. ఇప్పుడు ఎన్ని కార్యక్రమాలు, మీరు ఎన్నిసార్లు రామనామం చేసినంటే ఏం చెప్తారు? పోయిన సంవత్సరం జనవరిలో 10వ తారీఖు శుక్రవారం నాడు ఎన్నిసార్లు రామనామం చేసిండ్రు? మనకేం తెలుసు? తెలియదు. అట్లాగే
మహాత్ములైన వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారట. అమ్మ బాగున్నారా అని అడుగుతారు. అయ్యా మీరెవరు నాకు జ్ఞాపకం లేదు. అయ్యో మనం కాశీకి పోయినప్పుడు నువ్వు నాకు పేలాలు పెట్టినావు. అంటే పెట్టింది మర్చిపోవాలి, తిన్నదేమో జ్ఞాపకం పెట్టుకోవాలి. దాని పేరు కృతజ్ఞత అంటారట. ఏవో నీళ్లు పోస్తే కొబ్బరి చెట్టు ఏం చేస్తుందంటే అద్భుతమైనటువంటి యొక్క చక్కనైనటువంటి యొక్క తాగడానికి యోగ్యమైన తీయటి నీళ్ళు ఇస్తుంది. అట్లాగే మహాత్ములు కూడా ఏది చేసినా జ్ఞాపకం పెట్టుకుంటారు. వాళ్ళు మహాత్ములు జ్ఞాపకం పెట్టుకుంటే, కొబ్బరి చెట్టే జ్ఞాపకం పెట్టుకుంటే మరి భగవంతుడు ఎంత గొప్పగా జ్ఞాపకం పెట్టుకుంటాడట. అంటే నువ్వు ఒక పత్రమో పుష్పమో నీరో పండో పెడితే భగవంతుడు నీకు మోక్షాన్ని ఇచ్చేటువంటి యొక్క మార్గాన్ని ఆయన్నే వెతుకుతుంటాడట. అందుకే ఉన్న చోటనే ఉండి నిన్ను దలిచిన చాలు తీర్థయాత్రలెల్లా తిరుగనేలా అంటాడు స్వామి. తిరిగిన నీ దయ ఉన్నన్ని రోజులు తీర్థాలు తిరిగినా యాత్రలు తిరిగినా అనేకమైనటువంటి యొక్క రూపాలలో నిన్ను తీర్థయాత్రలలో నేను అద్భుతమైనటువంటి యొక్క ఆనందాన్ని పొందినాను. కానీ ఇప్పుడు ఏమైపోయింది అంటే నాకు చేత కావడం లేదు కనుక ఇక్కడ ఉండే నిన్ను స్మరిస్తాను. నిత్య యవ్వన సంపన్న, రోజు యవ్వనంలో ఉండేవాడివి నువ్వెవరు అంటే కారణజన్ముడవు. కారణం ఉంటే జన్మిస్తాడు, లేకపోతే జన్మించడు. కానీ మేమేమో కర్మజన్ములం. అందుకోసం కారణజన్మం వేరు, కర్మజన్మం వేరు. కారణం ఉంటే పుట్టేవాడివి నువ్వు, కర్మ చేత పుట్టేవాళ్ళం మేము. ఇష్టం ఉన్నప్పుడు పుడతావు నువ్వు, నీ ఇష్టం ఉన్నప్పుడే పుడతాం మేము. ఇష్టమున్నప్పుడు అవతారాన్ని ఆపేస్తావు, వెళ్ళిపోతావు. మళ్ళా మేము వెళ్ళిపోవాలని నీ ఇష్టం ఉన్నప్పుడే వెళ్ళిపోతాం. అదైనా కూడా మొత్తం నీ ఇష్టమే సుమా. అందుకోసమై మరి ప్రధానమైనటువంటి యొక్క ధర్మం ఏమిటట మహాభారతం చెప్తుందండి. భగవంతుడు చెప్పే విషయం కూడా అది భగవద్గీత కావచ్చు, భాగవతం కావచ్చు, రామాయణం కావచ్చు, ఇంకోటి కావచ్చు. ఏం చెప్తుంది భగవంతుడు? ఈ జగత్తులో ఏ కొంచెమైతే ఏదైతే ఉందో అది ఏ వస్తువైనా కూడా ఈశ్వరునిదే కనుక అతడు ఇచ్చిన దాన్ని పుచ్చుకొని తృప్తిపడు ధర్మం. నీకేదైతే ఉందో దాంతోనే నువ్వు తృప్తిపడడానికి అది ప్రధానమైనటువంటి యొక్క ధర్మం సుమా. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి వస్తువులు కూడా ఈశ్వరుని యొక్క ఆజ్ఞ చేతని అతడు ఇచ్చింది పుచ్చుకోవడమే ధర్మం గనక తృప్తిపడు, ఎవని సొమ్ము ఆశించకు. ఎంతమందికి ఎన్నో సొమ్ములు ఉన్నాయి, అన్నీ ఆశిస్తే వస్తాయా? పోనీ మనం ఆశించి దొంగతనం చేయగలిగిన కొన్ని ఉన్నాయండి. దొంగతనం ఏం చేస్తాం? ఈ చెంబు దొంగతనం చేయొచ్చు, అది వస్తువు కనుక. ఆమె మంచిగా పాట పాడుతుంది, అందంగా రాగం తీసి గది దొంగతనం చేసి చూద్దాం. ఆ రాగాన్ని వది పోనీ ఎత్తుకపోతావా? ఎత్తుకపోలేవు. పోనీ ఎత్తుకపోయినా పాడగలుగుతావా అని అట్లా కొన్ని దొంగతనం చేయరాదు. వాళ్ళు మంచిగా మాట్లాడతారు, ఆ మాటలను దొంగతనం చేసి చూద్దాం, చేయరాదు. మరి ఏం చేయగలుగుతావు నువ్వు లోకంలో అంటే వస్తువులు మాత్రమే దొంగతనం చేయగలుగుతావు తప్ప ఇంకేమీ దొంగతనము చేయలేవు. అందుకోసం ఇతరు నీకున్న దానిలో తృప్తిపడు ఒకటి, లేనిది కోరకు రెండు, లేకపాయని బాధపడకు మూడు, ఇతరుల మనస్సు నొప్పించేట్టు మాట్లాడకు నాలుగు. ఈ నాలుగు నువ్వు అలవరుచుకుంటే ఇవేమైనా గ్రంథాలు చదివితే వస్తాయా? మంచి మాట, చెడ్డ మాట, ఇవి ఏ గ్రంథం చదివితే ఉంటాయంటే ఏ గ్రంథం చదవాల్సిన అవసరం లేదు. నీకు ఉన్నదానిలో తృప్తిపడు ఒకటి, ఎదుటి వాళ్ళని కోరకు రెండు, వాడి దగ్గర ఉన్న తెచ్చుకోకు మూడు,
ఎదుటివాడి మనసును ఒప్పించకు 4. ఈ 4 నువ్వు ఉంటే నువ్వు పెద్ద తపస్సు చేసినట్టే లెక్క. అందుకే మనవాళ్ళు అంటుంటారు, రానిది కోరిన రాదును, రానున్నది కోరకున్న రానేవత్సన్, తానెంత కష్టపడ్డను కానున్నది కాకపోదు కదరా సుమతి. రానిది కోరిన రాదు, ఎక్కడి నుంచి వస్తుంది? అది రావడానికి మనకు యోగంలో లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాక. మరి రానున్నది కోరకున్నా రానే వచ్చు. తలకాయ నొప్పి లేసే యోగం ఉంది మనకు. కానీ నాకు వద్దు అంటే ఆగుతుంది, రానే వస్తుంది, తలకాయ వస్తుంది, రానే వచ్చు. తానెంత కష్టపడ్డను కానున్నది కాకపోదు కదరా సుమతి. ఏదైతే కావాలనుకుంటున్నామో వద్దనుకుంటామో అయ్యే యోగం ఉంటే అది తప్పకుండా అవుతుంది. మన ప్రాప్తంలో ఏముంది? ఇక్కడ శ్రీ విష్ణు సహస్రనామాన్ని వినాలని ఉంది. కష్టమైన వినాలి, ఇష్టమైన వినాలి, వినబుద్ధి కాకుండా వినాలి. ఎందుకంటే తీసుకువచ్చి ఇక్కడ పడేసిండు భగవంతుడు, అంతే. వినేవాళ్ళ ప్రాప్తం. మరి అయ్యగారు చక్కగా చెప్తాడా? చెప్పని చెప్పకపోని చెప్పిందే సై, విన్నదే సై మీరనుకోవాలి. వాళ్ళ యోగం బాగుంటే చెప్తా, లేకపోతే నేను చెప్పా, నేను అనుకోవాలి, అంతే. అందుకే ప్రాప్తం ఉన్నదాన్ని తప్పించలేడు. అందుకే దైవజ్ఞులను కొంతమంది ఉంటారండి. భగవంతుని ఆజ్ఞ ప్రకారంగా లోకంలో జీవితాన్ని గడిపే వాళ్ళ పేరు దైవజ్ఞులు అంటారు. వాళ్ళనే జ్యోతిష్కులు అంటుంటారు. ఓ రాజుగారి ఆస్థానంలో జ్యోతిష్కుడు ఉన్నాడు. ఆస్థాన జ్యోతిష్కుడు అంటే ఎప్పుడు ఇంట్లో ఉండేవాడేనా. ఆ రాజుగారు రోజు గ్రాచారం తీసుకునేవాడు. అయ్యా ఇవాళ నాకేం జరుగుతుంది, ఎట్లా ఉన్నది, ఆ మహారాజా ఇది జరుగుతుంది, ఇది జరుగుతుంది. దేని ద్వారా? శాస్త్రం ద్వారా. ఆయన మనిషే, చెప్పేవాడు, వినేవాడు మనిషే. కానీ ఆ మనిషికి చెప్పడం తెలుసు, శాస్త్రం ఈయనకు తెలియదు. అడిగేవాడు అయితే ఓనాడు అనిపించినట్టబ్బా ఎంత కరెక్ట్గా చెప్తున్నాడు ఈయన జ్యోతిష్యం. ఏది చెప్తే పొద్దున్నాక అది జరుగుతున్నది. అందుకోసం ఈ జ్యోతిష్యాన్ని ఒకసారి అబద్ధం చేస్తే బాగు. ఎవరికి అనిపించింది? రాజుగారు. తెల్లారింది, మొహం కడుక్కున్నాడు జ్యోతిష్కుడు. రాజుగారు, ఏమయ్యా స్వామి, ఇవాళ మరి నా జీవితంలో, నా జాతకంలో ఇవాళ ఏం జరుగుతుంది సాయంకాలం వరకు? మహారాజా, ఇవాళ మంచి కాజు, కిస్మిస్, పిస్తా, బాదాం, జీడిపప్పు ఇవన్నీ వేసిన పాయసాన్ని మీరు తాగుతారని మీ జాతకంలో ఉంది. తాగా జ్యోతిష్యాన్ని అబద్ధం చేస్తాం. మరి తాగా అంటే ఎవడైనా రాజుకు తగిన చుట్టం వస్తే ఆ చుట్టమును మనం అడిగేవాళ్ళు వెనకట, ఇప్పుడు కూడా అడుగుతారు కొంతమంది, మీకు ఏవంటే ఇష్టం అండి, ఏ కూరగాయలు ఇష్టం, ఏ ప్రసాదం ఇష్టం, ఏ స్వీట్ అంటే ఇష్టం, నన్ను అడుగుతారు రోజు వచ్చి అక్కడ వంట చేస్తాను. ఇవాళ ఏం చేయాలి? కూరగాయలు. కొత్త ఏమున్నాయి గవి, నిన్నటి ఇవాళ లేదు, వాటి రేపు లేదు, రేపటిది ఎల్లుండి లేదు. ఏదో ఆనాడు తినబుద్ధి అయింది, ఏదైతే కోరుకుందో మనస్సు, నాలుక, అది చెప్పేస్తాం. మహారాజా, ఇవాళ మీరు తాగుతారు పాయసం. అయితే నీ జ్యోతిష్యం ఇవాళ అబద్ధం చేస్తాను. నేను ఏమనుకుంటున్నావో? మరి ఇంట్లో ఉంటే చుట్టం వస్తే వాడు పాయసం కావాలంటే చేయాలి. చేస్తే ఏమవుతుంది? చుట్టంతో పాటు కూర్చొని నేను తినాలి. అందుకోసం నేను ఇంట్లోనే ఇవాళ ఇంట్లోనే ఉండా. మరి ఎక్కడికి పోవాలి? పక్క ఇంటికి పోతే వాడు పాయసం పోస్తే, పక్క ఊరికి పోతే వాడు పాయసం పోస్తే. అందుకోసం అడవికి వెళ్ళిపోయిండు మహారాజు. పెద్ద అడవికి వెళ్ళిపోయి ఏం చేసిండు? అక్కడ ఓ చెట్టెక్కి కూర్చున్నాడు. అంటే కింద ఉంటే ఎవడైనా రాజుగారని నమస్కారం చేసి వాడు పొరపాటున ఆ పాయసం డబ్బా పట్టకపోతుంటే ఇంత పోతాడేమో. మనం ఏం చేయాలి? మన కర్తవ్యం ఏంటంటే జ్యోతిషం అబద్ధం చేయాలి. అందుకోసం చెట్టు ఎక్కి కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నాడు చెట్టు మీద అంటే కొమ్మలలో కూర్చున్నాడు. సగం రోజు గడిచింది. పొద్దున 7 గంటలకు పోయి చెట్టు ఎక్కిండు, 12 అయింది. 12 గంటల వరకల్లా బంగారము, రత్నాలు
అమ్ముకునే వ్యాపారస్తులందరూ బయలుదేరారు. వాళ్ళేదో అడవిలోంచి పోతున్నారు. పొంగ ఎట్లాగో 12 అయిందే, మరి ఆకలి అవుతున్నది, ఏం చేద్దాం అంటే మనం తెచ్చుకున్న ఎన్ని తిందామని 5-10 మంది వ్యాపారస్తులు పప్పు, కూర, చారు, అన్నం అన్ని తిలో తెచ్చుకున్నారు. విశేషంగా ఇంత పాయసం తెచ్చుకున్నారు. ఎవరండి? వ్యాపారస్తులు. భోజనాలు అయిపోతున్నాయి. చక్కగా భోజనాలు చూస్తే వీడి కిందికి చూసింది, అగో అలా పాయసం ఉన్నట్టున్నది అనుకున్నాడు. భయం అవుతున్నది. అడవికి పోయినా పాయసం తప్పకపోయా నన్ను ఎవడు చూస్తాడు, మీద కూర్చున్నాడు. అయితే తీపి ఎప్పుడు తినాలి అనేటువంటిది భారతంలో చెప్తాడు. మధురేణ సమాపన. భోజనం అంతా అయిపోయిన తర్వాత స్వీట్ తినానండి. భోజనం మధ్యలో స్వీట్ తిన్నామనుకోండి విపరీతమైన ఆయాసం అవుతుంది. దీన్ని అరగనియది తిన్నదాన్ని. అందుకే మధురేణ సమాపన. ఆరంభే సూపభుక్తంచ మధ్యే శాఖ సమన్వితం. మొదలు పప్పుతో తినాలండి, తర్వాత మధ్యలో శాఖంతో తినాలి, చివరకేంది మధురేణ సమాపన. తీపితోని భోజనం పూర్తి చేయాలి. ఇది నియమం. భోజనాలు కానీ తింటున్నారు. భోజనాలు మొత్తం అయిపోయినాయండి. ఇక మిగిలింది ఏంటంటే పాయసం. ఆ పాయసాన్ని మనిషింత గ్లాసులో పోసుకొని తాగుదామనే వరకు గుర్రపు డెక్కల చప్పుడు వినిపిస్తుంది. టక 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 వస్తుంటే చూసినారట. ఇది అడవి, దొంగలు బాగా ఇక్కడ. మన దగ్గరనేమో వజ్ర వైఢూర్య గోమేధిక పుష్పరాగాలు బంగారం ఉంది. ఆయనతో వాళ్ళు వచ్చేటోడు. మరి మనం 10 మంది ఉంటే వాళ్ళు 50 మంది వస్తే కొట్టి తీసుకుపోతారు కనుక అని వీళ్ళు పొదలల్లోకి పారిపోయారు. ఆ సంచులు పట్టుకొని విస్తరాకులు అవతల వారేసారు. పొదలో దాగున్నారు. నిజమే, వచ్చేవాళ్ళు నిజమైన దొంగలే వచ్చారు. వాళ్ళు ఎంతమంది వచ్చినాడు? 50 మంది. ఎందుకు అక్కడికి వచ్చినట్టే, చెట్టు చాలా పెద్దగా ఉంది. రాత్రి దొంగతనం చేసినాయి, మనిషింత పంచుకుందామని అక్కడ కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్నాక ఏం కనిపించలేదు. కూర్చున్న తర్వాత వీళ్ళు వెంపకాలు గింపకాలు అన్నీ అయిపోయినాయి. పంచుకోవడం అయిపోయిన తర్వాత వాళ్ళు చూసారు కుండ. ఈ కుండ ఏంటిదిరా ఇక్కడ? అది ఏమన్నా చూడండి, స్వీటు పాయసం ఉంది, ఘమఘమ వాసన వస్తుంది. దొంగల నాయకుడు ఆలోచించాడు, మనం అప్పుడప్పుడు ఇక్కడ వచ్చి కూర్చుండి పైసలు పెంచుకుంటామని చాలామందికి తెలుసు. మనల్ని పట్టుకోవడం చేతగాక ఏం చేసినంటే పాయసంలో విషం కలిపి ఇక్కడ పెట్టినట్టున్నారు. అది తింటే మనం పోతాం కదా, మన పీడ పోవాలని చూస్తున్నారు. ఇది పెట్టిన వాడు ఎవడో ఇక్కడనే ఉంటాడు రా, దాదాపు మనం తింటున్నామా లేదా అన్నట్టుగా చూస్తాడు వాడు. వెతకండి అన్నాడు. పొదలలో వెతికినరు వీళ్ళు. పొదలలో ఎక్కడ దాగున్నారు వ్యాపారస్తులు. అయ్యా ఇక్కడ చుట్టూ పక్కలో ఎవరు లేరండి. చుట్టూకు పక్కకు లేకపోతే పైకి చూడు. పైకి చూసి ఎవరికల వీడు ఉన్నాడు. దించండ్రా అన్నాడు. దించాను. ఏరా మేము చనిపోవాలని ఈ పాయసంలో విషం కలిపి పెట్టావా ఇక్కడ, తాగు పాయసం అన్నాడు. జ్యోతిష్యుడు ఏం చెప్పిండు? తప్పకుండా పాయసం. నేను పాయసం మాత్రం తాగేవాడా? పాయసం మాత్రం తాగవా? అయితే విషం కలిపి మిమ్మల్ని తాగమంట. మీరు తాగుండి. అయితే మేము తాగితే చనిపోవాలనా? సరే నీ మాట మించి తాగుతాం కానీ మొదలైతే నువ్వు తాగు. అరే నోరు తెరిపోయిండ్రా, ముక్కు ముయ్యిండ్రా, నోట్ల పోయిండ్రా అన్నట్ట గ్లాసుతో ముంచి నోట్ల పోసి గుట్టుకొని మింగాడు. గోపాలకృష్ణ భగవానికి. రానిది కోరిన రాదును, రానున్నది కోరకున్న రానే వచ్చును, తానెంత కష్టపడ్డను కానున్నది కాకపోదు కదరా సుమతి. అందుకోసం ఎవరికి ఏది ప్రాప్తమో ఆ ప్రాప్తాన్ని ఎవడు కూడా లోకంలో తప్పించడానికి అవకాశము లేదు సుమా. అందుకోసమే పరమాత్మ ఎటువంటి వాడు అంటే పరమానంద స్వరూపుడు. మీరు కూడా అందరం ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. ఎప్పుడుంటాం ఆనందంగా అంటే పరమాత్ముడి యొక్క సత్సంగంలో ఉన్నంతసేపు ఆనందంగా ఉంటామండి. మనం ఇక్కడ కూర్చుంటే ఏమున్నది?
భగవతత్వాన్ని గురించి కొంచెమో కొంచెమో తెలుసుకుంటున్నాం.